ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలింగ్ కేంద్రాలకు అధికారులు బ్యాలెట్ బాక్సులు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేస్తుంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే రేపు జరగబోయే మొదటి విడత పోలింగ్ కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది. రేపు జరగబోయే ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలోనే ఇక్కడ బ్యాలెట్ బాక్సులను కూడా పోలింగ్ కేంద్రాలకైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. అయితే ఇక జిల్లా యంత్రాంగము అప్రమత్తమైందని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క జిల్లాలోని 3 విడతలుగా అయితే ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత రేపు 11 తారీఖు నాడు, అదేవిధంగా 14 తారీఖు నాడు రెండో విడత, అదేవిధంగా మూడో విడత 17 తారీఖు నాడు అయితే ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతల్లో సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే 7 డివిజన్లో మొదటి 7 మండలాల్లో అయితే 136 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులోని 7 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్టయితే 7 మండలాల్లో 163 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 16 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయ్యాయి. మొత్తంలో మెదక్లో చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాలో 160 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 16 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు మినహా అన్ని గ్రామ పంచాయతీలు అయితే రేపు మొదటి విడత ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జిల్లా ఎన్నికల అధికారి కావచ్చు, అదేవిధంగా పోలీసు యంత్రాంగము జిల్లా ఎస్పీ కూడా పంకజ్ భారతోష్ ఎప్పటికప్పుడు ఈ యొక్క ఎన్నికల పోలింగ్ కేంద్రాలను అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించి అక్కడ పూర్తి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మొదటి విడత పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఈ యొక్క బ్యాలెట్ బాక్సులను అయితే తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ యొక్క పీఓలు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, రెవెన్యూ శాఖ, అదే జిల్లా యంత్రాంగము ఎప్పటికప్పుడు అయితే ఈ యొక్క అక్కడ ఏదైతే రేపు ఓటర్లు వచ్చేటటువంటి క్రమంలో వారికి ఓటర్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పూర్తిగా అన్ని అధికారులు అయితే సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే రేపు జరగబోయే ఎన్నికల్లో వచ్చే ఓటర్లకు అన్ని విధాల సౌకర్యాలను అయితే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా శ్రీకాంత్తో రాము, ప్రైమ్ 9 న్యూస్, మెదక్ జిల్లా నుంచి.